హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు. ఇవాల్టి మన రుచి చూడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. మరి నాతో పాటు ఫ్యాకల్టీ పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి ఈ రోజు మన రుచి చూడు కార్యక్రమంలో ఏ రెసిపీని రెడీ చేసి ఉంచారండి? మొక్కజొన్న వడ. మొక్కజొన్న వడ. అబ్బా, ఈ సీజన్ కి తగ్గ మంచి రెసిపీ అయితే రెడీ చేసి పెట్టారు. చాలా ఫేమస్, చాలా ఈజీగా చేసుకునే మంచి హాట్ స్నాక్. అవును, తక్కువ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి, చాలా తొందరగా అయిపోతుంది. మంచిగా స్వీట్ కార్న్ అనేది ఈ టైంలో బాగా దొరుకుతుంది కాబట్టి ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మొక్కజొన్న వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? మొక్కజొన్న, కొద్దిగా ఉప్పు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఓకే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. మరి ప్రాసెస్ కూడా కొత్తగా ఉంటుందా, రెగ్యులర్ గా ఉంటుందా, ఎలా ఉండబోతుంది? ప్రాసెస్ కొంచెం కొత్తగా ఉంటుందండి. ఓకే, ముందుగా మనం మొక్కజొన్నని ముందు మీద ఉన్న పొట్టంతా తీసేసి నీట్గా చేసుకొని దీన్ని మనం ఒలుచుకోవాలండి. గింజలు, మొక్కజొన్న గింజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం వేరు చేసుకోవాలి. ఓకే, కావాలంటే మనం చేత్తో ఒలచొచ్చు కూడా అండి, కాకపోతే కొంచెం టైం ప్రాసెస్, కొద్దిగా టైం ప్రాసెస్. ఇలా కూడా చేయొచ్చు. అలా అయితే కరెక్ట్ గా ప్రాపర్ గా వస్తాయి. ఇలా అయితే కొంచెం చాక్ తగులుతుంది కాబట్టి విరిగేటట్టుంది. ఎలాగో మనం వీటిని కొద్దిగా మిక్సీలో పట్టాలండి కాబట్టి ఎలా ఉన్నా పర్వాలేదు, సమస్య అయితే ఉండదు. కరెక్ట్ గా వర్షాలు పడే టైం కాబట్టి ఇలా మొక్కజొన్నలతో వడలు అనేది చాలా బాగుంటుంది. సాయంత్రం స్నాక్ లాగా, సాయంత్రం స్నాక్ అండ్ న్యూట్రిషనల్ పరంగా కానీ అండ్ బాగుంటుందండి. నాకు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ లో ఎక్కడను మిగతా మిక్స్ చేసే ఒక ఫ్లోర్ ఉంటుంది కదా, ఏది కలపలేదు? శనగపిండి లేదండి, దీనికి ఏం అవసరం లేదు. యాక్చువల్గా ఆల్రెడీ ఇందులో స్టార్చ్ కంటెంట్ బాగానే ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమీ వేయాల్సిన అవసరం అయితే పడదండి. సో మాకు తెలిసిన ప్రకారం మాకు వడలు అయితే ఇందులో మిక్స్ చేసి చేస్తూ ఉంటాము, కానీ ఇందులో డైరెక్ట్ గానే మీరు యాడ్ చేస్తున్నారు. అవునండి. సో మనం మొక్కజొన్న తీసుకున్నామండి. ఈ మొక్కజొన్నని మనం కొద్దిగా మిక్సీలో పట్టుకుందాం. ఫస్ట్ మిక్సీలో పేస్ట్ చేయకూడదండి, కచ్చా పచ్చా ఉండాలి. మొక్కజొన్న గింజల్ని అయితే కట్ చేసుకున్నామండి. ఈ మొక్కజొన్న గింజలు ఇప్పుడు మనం మిక్సీలో వేద్దాము. మిక్సీలో వేసిన తర్వాత మనం కొంచెం లైట్ గా పల్స్ చేసుకోవాలన్నమాట. పూర్తిగా పేస్ట్ చేయడానికి లేదండి, పూర్తిగా పేస్ట్ చేస్తే అది ఫ్రై చేస్తున్నప్పుడు విరిగిపోతుంది. ఓకే, చాలా జాగ్రత్తగా గ్రైండ్ చేయాలండి. ఇందులో ఉప్పు కూడా వేయలేదు కదా? ఇప్పుడు కాదండి, తర్వాత మిక్స్ మిగతా జీలకర్ర అవన్నీ వేస్తున్నప్పుడు. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఓకే సరిపోతుందండి. ఈ విధంగా మనము మొక్కజొన్న గింజల్ని ఏదైతే ఉందో మిక్సీలో తయారు చేసుకోవాలి. మొత్తంగా పేస్ట్ అయిపోతే మీరు అన్నట్టు ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతుందండి. సో బైండింగ్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోకపోయినా కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. ఓకే, ఇందులో వాటర్ వేయకూడదండి. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇది వీలైనంత తక్కువగానే మనము పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఉప్పు, పచ్చిమిర్చి అన్ని వేసిన తర్వాత ఇంకా వాటర్ వదిలేస్తుంది అన్నమాట.
దాంతో ఇది ఇంకా పలచగా అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఈలోగా ఆయిల్ పెట్టేద్దామా మరి? ఈలోగా మనం కొంచెం ఆయిల్ని పెట్టేసి లైట్ మిక్స్ ఫ్లేమ్ మీద చేసేసుకుందాం. పెడదాం. Yes. శ్రీవారి కోల్డ్ ప్రాసెస్డ్ ఆయిల్ వేసిస్తున్నాము, గ్రౌండ్ నట్ ఆయిల్. మొత్తం వేసేనా? మొత్తం వేసేసేయండి. డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఓకే, ముందుగా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకుని మనం కొంచెం ఫైన్గా కొద్దిగా చాప్ చేసుకుందామండి. ఓకే, ఎందుకంటే కరివేపాకు కొంచెం ఫైన్గా చాప్ చేసుకుంటే ఇది బ్యాటర్లోకి బాగా మిక్స్ అవుతుంది. ఇంకా తీసి పడేయడానికి కూడా ఉండదు ఈ విధంగా చేసుకుంటే. ఓకే, సో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా అంతే చిన్నగా చాప్ చేశారు. పచ్చిమిర్చి కూడా చాప్, అండ్ లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా ఉప్పు. ఉప్పు కన్నా ముందు మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసి కొద్దిగా ఉప్పు. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా మనం మంచిగా మిక్స్ చేసుకుందామండి. కొన్ని సందర్భాల్లో మిక్సీ వేసిన వెంటనే కాకుండా కొంచెం స్టోర్ చేసి వేస్తే దానివల్ల యూజెస్ ఉంటాయా లేకుంటే? ఇది స్టోర్ చేయకుండా ఇమీడియట్గా వేస్తేనే బెటర్ అండి. ఓకే, ఎందుకంటే కొంతమంది సాయంత్రం చేయొచ్చు కదా అని చెప్పి మధ్యాహ్నమే ప్రిపేర్ చేసుకొని పెట్టొచ్చు కదా, అట్లా బాగోదా? బ్యాటర్ మట్టుకు అప్పుడు చేయకపోతే మంచిది. ఓకే, వెంటనే మనం మిక్సీ వెంటనే ఆయిల్ పెట్టేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, ఆయిల్ కూడా తక్కువ పట్టుకుంటుంది కదా. అవునండి, బ్యాటర్ రెడీ అయిపోయింది, ఆయిల్ హీట్ అవుతుంది కాబట్టి ఈలోగా కోర్సెస్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాము పద్మారావు గారు. సో మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో కోర్సెస్ అనేది మీరు చెప్పారు కదా, 6 months ఉంది, 10th తర్వాత 3 years ఉంది, ఇంటర్ తర్వాత. దాంతోపాటు ఇంకా న్యూ కోర్సెస్ ఏమైనా యాడ్ అయ్యాయా? 10th పాటు మనకి క్రాఫ్ట్మెన్షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఉందండి. ఇది కొత్త కోర్స్ ఏమీ కాదండి, ఇది పాతదే. సో ఇది కూడా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీకి అఫిలియేటెడ్ అనమాట. సో 10th క్లాస్ బేస్ చేసుకొని ఒక 1.5 year కోర్స్. ఈ కోర్స్ వచ్చేసి కేవలం కిచెన్ మాత్రమే నేర్పిస్తారు అనమాట. సో 3 years పిల్లలకి ఏదైతే 3 years పాటు కిచెన్ నేర్పిస్తారో అది సిలబస్ కొద్దిగా కన్సైజ్ చేసి ఆ మొత్తం సిలబస్ని ఒక 1 year లోపు కోల్డ్ కిచెన్ కావచ్చు, బేసిక్స్ కావచ్చు, ఇండియన్, కాంటినెంటల్, బేకరీ, కన్ఫెక్షనరీ అన్ని 1 year లో నేర్పించడం జరుగుతుంది. మరి వీళ్ళకి రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది? వీళ్ళకి వచ్చేసి రిక్రూట్మెంట్స్ ఏదైతే డిగ్రీ వాళ్ళకి అవుతుందో అలానే అవుతుంది. కాకపోతే వీళ్ళు మటుకు కేవలం కిచెన్ ఓరియంటెడ్ ఫీల్డ్స్ లో మాత్రమే వెళ్ళగలుగుతారు. ఓకే, సో ఇందులో వచ్చేసి దే విల్ బి లెర్నింగ్ అబౌట్ బేకరీ, పేస్ట్రీ. వాళ్ళకి కూడా క్యాంపస్ ఉంటుంది? వాళ్ళకి కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు హోటల్స్ కి ఇంటర్న్షిప్ కి వెళ్ళాల్సి ఉంటుంది. సో 4 to 6 months ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ జరుగుతుంది అన్నమాట. ఈ 4 to 6 months ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ లో వాళ్ళు ఎవరైతే హోటల్స్ లో వెళ్ళి ట్రైనింగ్ చేస్తున్నారో వాళ్ళు అదే హోటల్లో అబ్జర్వ్ అయిపోతారు అనమాట. కంటిన్యూ దే కెన్ కంటిన్యూ దేర్. ఇఫ్ నాట్ వీ విల్ అసిస్ట్ దెమ్ ఇన్ గెటింగ్ జాబ్ ఇన్ సమ్ అదర్ కంపెనీస్ ఇఫ్ దే వాంట్. సో 90% వాళ్ళ రిక్రూట్మెంట్స్ ఏమైతే ఉంటాయో వాళ్ళు ట్రైనింగ్ చేసిన చోటే దొరికిపోతాయి వాళ్ళకి. సో ట్రైనింగ్ పీరియడ్ లో కూడా మనకి పేమెంట్ అనేది స్టైపెండ్ ఇస్తారండి. స్టైపెండ్ అనేది ఉంటుంది. సో స్టైపెండ్ వేరీస్ ఫ్రమ్ రీటైల్ టు హోటల్స్ అన్నమాట. ఓకే ఓకే ఓకే, ఆయిల్ కూడా హీట్ అయిందండి. సో ఇప్పుడు మనం ఇందులో అన్ని మసాలాలు మిక్స్ చేసుకున్నాము. జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు. ఫైన్. సో ఇప్పుడు మనం చేతిని కొద్దిగా పచ్చిగా చేసుకొని, ఓకే, చేతికి అంతకుండా ఉండేటట్టు చిన్న వడల్లాగా చేసుకోవాలి. ఓకే, సో ఇలా జస్ట్ ప్రెస్ చేసి, ఓకే, ఫ్లేమ్ మటుకు ఫుల్ హైలో పెట్టుకోవాలి వేసేటప్పుడు. ఆయిల్ హీట్ ఎక్కిందండి.
కొంచెం లావుగానే వేస్తున్నారు, పల్చగా కూడా వేయొచ్చు కదా? పల్చగా వేయొచ్చు అండి, పల్చగా వేయొచ్చు. కానీ మనం వేసిన తర్వాత కలర్ లైట్ బ్రౌన్ వచ్చాక కొంచెం ఫ్లేమ్ తక్కువ చేద్దాం. అంటే తిక్కుగా ఉంటే లోపల వరకు ఉడుకుతుందా లేదా అనేది కొంచెం ఇది ఉంటుంది. దీనికి చట్నీస్ ఏవి కాంబినేషన్ బాగుంటాయండి? మింట్ చట్నీతో తీసుకోవచ్చండి, టమాటో కెచప్ ఉంటే టమాటో కెచప్తో పాటు. ఇన్ఫ్యాక్ట్ క్యాలరీ కాన్షియస్ కొద్దిగా తక్కువ ఉంటే మటుకు యూ కెన్ గో విత్ మయోనైస్ బేస్డ్ ప్రోడక్ట్తో కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, సూపర్. ఈ క్లైమేట్ కూడా మనకి కూల్గా వర్షం పడుతూ ఉంది కాబట్టి ఈ సీజన్కి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పాలి. అవునండి, మొక్కజొన్న వడలు. నేను టర్న్ చేయను ఒకసారి, లైట్గా టర్న్ చేయండి. ఫస్ట్ వన్ కొంచెం వేగినట్టుంది, అందుకని. చక్కగా నీట్గా ఫ్రై అయిపోయాయి, ప్రాపర్ గా కుక్ అయినట్టు చాలా బాగుందండి. అవునండి, చాలా సిమ్ లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ముందుగా ఆయిల్లో వేస్తామో అప్పుడు హై ఫ్లేమ్ లోనే ఉంచాలండి. ఓకే, తర్వాత కూడా ఎక్కువగా పట్టుకోలేదండి. మనం ప్యూర్ శ్రీవారి కోల్డ్ ప్రాసెసింగ్ ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి కొంచెం కూడా అబ్జర్వ్ చేసుకోలేదండి. చాలా 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 ప్రాపర్గా కుక్ అయ్యి సిమ్లో పెట్టుకోవడం వల్ల ఈ విధంగా మనకి వడలు కూడా విరిగిపోలేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ మనం ప్రెజెంటేషన్ చేద్దామండి. ప్రెజెంటేషన్ చేస్తూ చిన్న ఫోకల్ పాయింట్ ఒక కార్వింగ్ కూడా రెడీ చేద్దాం. సో ప్రెజెంటేషన్ కోసం మనం వీటితో పాటు ఒక చిన్న బేసిక్ కార్వింగ్ అనేది అయితే చేద్దామండి. సో ఒక బేసిక్ టమాటోతో స్టార్ట్ చేస్తాను. దీనికి మాత్రం నైఫ్ పర్ఫెక్ట్ గా ఉండాలి కదా, చాలా షార్ప్ గా ఉండాలండి. కట్ ఎడ్జ్ కూడా కట్ అవ్వకుండా దాన్ని కంటిన్యూగా సేమ్ స్కిన్ మాత్రమే తీస్తున్నాను టమాటోది. మధ్యలో ఎక్కడ బ్రేక్ అయినా పోయినట్టుగా కదా? లేదండి, దానికి కూడా ఒక రెక్టిఫికేషన్ ఉంటుంది, కానీ ఇప్పుడైతే అవసరం లేదు. ఓకే, రెడీ అయిపోయింది. దీనికి సపోర్టింగ్ గా క్యారెట్ తోని చిన్న లీఫ్, సో ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి, కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఎవరైనా చేయొచ్చు. అవును, మీరు ఏదో డ్రాయింగ్ వేసినంత ఈజీగా చెక్కేస్తున్నారు. దట్ కమ్స్ బై ప్రాక్టీస్. కోర్సులో ఇది కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. ఇది కూడా ఉంటుందండి. ఏ ఇయర్ లో ఉంటుంది? కార్వింగ్ ఫైనల్ ఇయర్ లో ఉంటుందండి. బట్ ఎవరైనా సరే ఫైనల్ ఇయర్ వరకు ఆగాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ ప్యాషన్ బట్టి దే కెన్ స్టార్ట్ ఎనీ టైం. ఇవి ప్రాక్టీస్ చేయడం కోసం ఇవేం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు జస్ట్ ఇంట్లో అలా కూర్చుంటూ టమాటో లీఫ్ కానీ రోజ్ కానీ ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. కాకపోతే ఆల్ థింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ లిటిల్ ప్రాక్టీస్. ఓకే, దీనికోసం ఒక చిన్న ఫోకల్ పాయింట్ చేద్దామండి. సో వీ విల్ మేక్ వన్ మోర్ స్మాల్ టమాటో రోజ్. అయితే దీనికోసం ఒక ఫెదర్ చేద్దాము, దాన్ని కీరాతో చేద్దామండి. ఓకే, టమాటోతో ఒక రోజే కాకుండా చాలా చేయొచ్చు, కానీ రోజ్ అనేది చాలా బేసిక్. అవును, ఎవరైతే అసలు కార్వింగ్ ముందుగా చేయాలనుకుంటారో వాళ్ళు దీంతోనే స్టార్ట్ చేస్తారు. దెన్ వెజిటబుల్ ఏదైనా సరే, ఏ ఫ్రూట్ అయినా సరే, మన క్రియేటివిటీ బట్టి దాన్ని ఫ్లవర్స్ గానో, పెటల్స్ గానో, లేకపోతే పక్షులు గానో, జంతువులు గానో మనం చేయొచ్చు. ఇలా కార్వింగ్ కి మనం ఆల్ ఫ్రూట్స్, ఆల్ వెజిటబుల్స్, ఎనీ ఫ్రూట్స్, ఎనీ వెజిటబుల్స్, అది టోటల్ గా మన క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి.
ఇట్లా ప్రెస్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది. వావ్, కీరాతో ఒక అందమైన లీఫ్. ఇది కాకుండా మనం జస్ట్ దీంతోనే, ఇది ఇంకా ఈజీ మెథడ్, దీంతో పెటల్స్ పరంగా ఇలా కట్ చేసుకుంటూ పోతే ఓకే. ఇది చాలా సింపుల్ అండి, ఇది కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా చేయొచ్చు. సో మొక్కజొన్న వడలు రెడీ అండి. సో చిన్న కార్వింగ్తో మనం ప్రజెంటేషన్ ఇంకా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా చేసుకోవాలి. ఓకే, సో మొక్కజొన్న వడ సూపర్ కార్వింగ్తో రెడీ అయిపోయిన మొక్కజొన్న వడలు నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉన్నాయి. విత్ అందమైన రోజ్ ఫ్లవర్తో పాటు కీరాతో రెడీ అయిన మరో ఫ్లవర్ మధ్యలో. సో ఇంకా ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. వావ్, చాలా 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 బాగుంది. ఏదైనా చట్నీతో మిక్స్ చేసుకొని తిన్నా, సింపుల్గా సాయంత్రం పూట అలా స్నాక్గా తిన్నా అదిరిపోయిందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్ ఐటమ్స్తోనే మనం ఈ విధంగా మొక్కజొన్న వడలు ప్రిపేర్ చేసుకున్నాము. అద్భుతంగా ఉందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. చాలా 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 బాగుంది. ఎంత టేస్టీగా ఉన్నాయంటే మొక్కజొన్న వడల్లో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా కూడా ఇంత టేస్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చా అనే కొత్త ఈజీ మెథడ్లో మాకు నేర్పించేశారు. సూపర్గా ఉంది. మరి మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఇంత మంచి మొక్కజొన్న వడలు నేర్పించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదా, ఈ రోజు మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమంలో అద్భుతమైన రెసిపీ చాలా చాలా బాగుంది కదా. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. ఇది ఇవాటి మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే.